చంద్రబాబు నాయుడుపై నిందలు వేసిన ప్రతిసారి ప్రత్యర్థులు అబాసు పాలవుతున్నారని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్కు హాజరైన ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో 5 దశాబ్దాల కాలంగా నిబద్ధతతో ప్రజాసేవ సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడుపై నిందలు వేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రత్యర్థులు అబాసు పాలవుతున్నారని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు. 5 దశాబ్దాల కాలంగా నిష్ఠతో, నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో ప్రజాసేవ సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన నీలాప నిందలు వేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రత్యర్థులు అబాసు పాలవుతూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న గౌరవ హైకోర్టు అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇచ్చిన విస్పష్టమైన తీర్పే ప్రబల సాక్ష్యమని నేను విన్నవిస్తూ ఉన్నా. నిన్న కేసు విచారించిన గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడంతో పాటు ఎలాంటి అవినీతికి, అవకతవకలకు ఆస్కారం లేని విధంగా ఈ వ్యవహారం ఉంది అని చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు నిదర్శనమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కడిగిన ముత్యల్లా మా నాయకుడు ఒక్కొక్క కేసు నుంచి బయటపడతా ఉంటే ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. అలాంటి ఒక ఉత్తముడి మార్గదర్శనంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని. మా నాయకుడు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారంటే జాతీయ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ దిగ్గజాలు మెచ్చిన పరిపాలన దక్షుడు ఆయన. అలాంటి నాయకుని పైన అనేక అక్రమ కేసులు పెట్టి వేధించింది గతంలో వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఒక్కొక్కటిగా ఆ కేసులన్నీ వీగిపోతూ సచ్చీలుడుగా మా నాయకుడు బయటపడుతున్న విధానం ఆయన నిబద్ధతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మా నాయకుడి పైన పెట్టిన కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో విచారణకు వస్తున్నాయి, వీగిపోతున్నాయి. న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తూ ఉన్నాయి. మరి నీ వ్యవహారం ఏంటి? నీ మీద నమోదైన సిబిఐ కేసుల్లో ఎందుకు నువ్వు విచారణకు హాజరు కావడం లేదు? ఎందుకు కోర్టు కేసు వాయిదాల నుంచి పదే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నిజంగా నువ్వు తప్పు చేయకపోతే, ప్రజాధనాన్ని దోచుకోకపోతే, నీ తండ్రి రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేయకపోతే ఎందుకు కోర్టు కేసులు ముందుకు సాగకుండా అడుగడుగునా నువ్వు అడ్డుపడతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? దీనికి ప్రజలకు సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.